హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతు అండ్ ప్రియాస్ వరల్డ్. ఈరోజు స్పెషల్ ఇంట్లోనే ఈజీ అండ్ సింపుల్గా చికెన్ హలీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 15 నుంచి 20 తోక మిరియాలు, 1 టీ స్పూన్ షాహీ జీరా, 10 ఇలాచీలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 టీ స్పూన్ల మిరియాలు, 10 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ పెసరపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఎర్రపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/4 కప్ ఓట్స్, సగం కప్పు గోధుమ రవ్వ, 8 నుంచి 9 బాదం పప్పులు వేసి కలుపుకోండి. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ చేయండి. అంతే, సింపుల్గా హలీంకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 1/2 కప్ ఆయిల్ వేయండి, 2 స్పూన్ల నెయ్యి వేయండి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఇంకా 5 నుంచి 6 పచ్చిమిరపకాయలని వేసుకోండి. అవి కాస్త వేగాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలపండి. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ని వేసి మంచిగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. దీంట్లోనే కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 2 టీ స్పూన్స్ ఉప్పు, ఇంకా 1 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు పాలను వేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్లను పోసి బాగా కలపండి. కుక్కర్ మూతను పెట్టేసేయండి. ఇప్పుడు కుక్కర్ని 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైనే ఉంచి ఇప్పుడు కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో చికెన్ని బాగా దంచుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు చికెన్ బాగా స్మాష్ అయ్యేలాగా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన సిమ్లో పెట్టి బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఉంటే చాలు. ఇప్పుడు 1 కప్పు వరకు నెయ్యి వేసి బాగా కలపండి. సిమ్లో పెట్టి బాగా కలపాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనాను వేసి బాగా కలపాలి. అంతే, సింపుల్గా చికెన్ హలీం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో వేడి హలీం వేసి క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ చికెన్ హలీం ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీ వేలో రెడీ అయిపోతుంది. For more such content, please like, share and subscribe to our channel.